హరి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారేంటండి బాబు సాహెబ్ బూటీ? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సానుభూతి ఉందండి నాకు తన మీద. నాకు తెలిసింది వారి ఒంట్లో బాగోలేదని అందుకే వచ్చాను. మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ బాధ వల్లే నేను రావటం ఆలస్యమైంది. మీకేమో ఇలా అయింది. ఆ దొంగతనాన్ని ఎలాగో ఆపలేకపోయాను. కనీసం మీ ప్రాణాలనైనా కాపాడతాను నేను. ఏమీ అవ్వదు ఈయనకి. సాయి ఉన్నారుగా మాకు తోడుగా. ద్రోహ చింతన గలవాడండి అతగాడు. అతడికి చిత్తశుద్ధే ఉంటే ఎండు ఖర్జూరాలు పళ్ళు ఇస్తాడా? మమ్మల్ని మీరు ఒంటరిగా వదిలేయండి. మాకు మీతో ఏ సంబంధమూ వద్దు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాకు బాగా తెలుసు మీరు నా మాటలను అస్సలు నమ్మరని. ఎందుకంటే ఆ బైరాగి తేనె పూసిన మాటలతో మిమ్మల్ని వశం చేసేసుకున్నాడు. మాయ చేస్తున్నాడు మిమ్మల్ని. అందుకే షిరిడి బయట నుంచి వైద్యుణ్ణి తీసుకొచ్చాను నేను. చెప్పండి. చూడండి, మీరు కుల్కర్ణి సర్కార్ మాట వినడం మంచిది. ఆయన చాలా మంచి వైద్యులు. సర్కార్ చెప్పారు ఈయన పరిస్థితి ప్రమాదకరంగా ఉందని. ఇలాంటి పరిస్థితిలో ఈయనకు ఎండు పండ్లు తినిపిస్తే అది ప్రమాదకరం కూడా కావచ్చు. విన్నారా మీరు వీళ్ళేం చెప్తున్నారో? నా మీద విశ్వాసం లేదు, దాన్ని వదిలేయండి. వెంటనే వీరిని నగరానికి తీసుకెళ్లి ఇంగ్లీష్ డాక్టర్తో వైద్యం చేయించాలి. మీ భర్త ప్రాణాల గురించి మీకేమాత్రం భయం ఉన్నా ఈ ఎండు పళ్ళ లాంటివి పెట్టడం మూర్ఖత్వం అవుతుంది. మీరు సలహాలు ఇవ్వటం పూర్తయితే ఇక మీరు బయలుదేరచ్చు. నా సాయిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. హరి ఓం హరి ఓం. మీ ఇద్దరి బుద్ధిని భ్రష్టు పట్టించేశాడు ఆ బైరాగి. సద్గురునామమే తారక మంత్రము ధన్యము సాయి. సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి. సమస్త జనుల చింతలు తీర్చే ద్వారకమాయి సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. నమ్మిన వారికి తోడుగా నిలచి నడిపించే శ్రీ సాయి. సమానత్వమే సర్వహితంబని తెలిపిన సాయి. మహిలో ఎన్నో మహిమలు చూపిన మహితాత్ముడు మా సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి షిరిడి సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి. చూడండి, మీకు వెంటనే చికిత్స అందాలి. నాకు మీతో మాట్లాడాలని లేదు. దయచేసి వెళ్ళండి. సరే సరే, చావాలనుకుంటే ఇక్కడే చావండి. హరి ఓం. ఏదో నా మంచితనం కొద్దీ ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా మీకోసం వచ్చాను నేను ఇక్కడికి. నిజంగా మీకు మీ భర్త ప్రాణాల గురించి చింత ఉంటే ఈ ఎండుపళ్ళు తినిపించకండి. అవన్నీ తింటే ప్రాణాల మీదకి వస్తుంది. ఈ ఔషధం తీసుకొచ్చాను నేను. ఇవి వేయండి, కోలుకుంటారు. తీసుకోండి. చూడండి, మన గొడవలవి పక్కన పెట్టేసేయండి. గొడవలు సద్దు మనుగుతాయి, కానీ ఒక్కసారి ప్రాణం పోయిందనుకోండి మళ్ళీ తిరిగి రాదు. సరే సరే, కానీ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. మీ భర్త ప్రాణం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఆయనకి ఏం జరిగినా దానికి బాధ్యత మీరే వహించాలి. తీసుకోండి. హరి ఓం.
లేదు సావిత్రి, నీ దుఃఖం అంతమయ్యే సమయం వచ్చేసింది. సంతోషం నీ ఇంటికొచ్చి తలుపు కొడుతుంది. నా ఇల్లే కూలిపోయింది సాయి, కానీ మీరేమో సంతోషం వస్తుందంటున్నారు. దేన్ని నువ్వు ఇల్లు కూలిపోవడం అనుకుంటున్నావో, ఒకవేళ అది నీ కుటుంబానికి సరైన దిశ చూపించడానికి, బంధాల్ని బలోపేతం చేయడానికి దారేమో. సావిత్రి, నువ్వు ఇవాళ ఇప్పుడు ఏ దుఃఖాన్ని అనుభవిస్తున్నావో అది రాబోతున్న సుఖానికి అవసరం. శ్రద్ధ, కాస్త ఓపికతో ఉండు. కార్తీక్, సాయి, ఒక పని చెప్తాను, చేస్తావా? చేస్తాను సాయి, ఆదేశం ఇవ్వండి. నేను శుభ్రం చేయనా? ఎవరు నువ్వు? నేను కార్తీక్. సాయి పంపారు. బాబు సాహెబ్ గారిని చూసుకోవడంలో నన్ను మీకు సాయం చేయమన్నారు. ఓ సాయిరామ్. ఇలా ఇవ్వండి. మీరు కూడా ఏమీ తిని ఉండరు. ఈ పాలు తాగండి. సంతోషంగా ఉండు బాబు. కాస్త తేలిగ్గా ఉందా బాబు సాహెబ్ గారు? తల చాలా నొప్పిగా ఉంది బాబు.
నేను తల ఒత్తుతాను. అప్పుడు కాస్త బాగుంటుందేమో. మీ దగ్గర కొబ్బరి నూనె ఉందా? ఉంది బాబు, ఇప్పుడే తెస్తాను. నువ్వు నాకెందుకింత సేవ చేస్తున్నా? మీరు కూడా మా అమ్మా నాన్నల వయసు వాళ్ళే. అంటే నాకు తండ్రి సమానులే కదా, కాబట్టి ఇది నా బాధ్యత. మీకు హాయిగానే ఉంది కదా? ఉదయం నుంచి నా తల చాలా నొప్పిగా ఉంది, కానీ నీ చేతిలో ఏదో మాయ ఉంది. ఇంత చక్కగా మర్దన చేస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? నా తల ఎప్పుడు నొప్పిగా ఉన్నా అమ్మ నాకు ఇలానే చేస్తుంది. అమ్మ దగ్గర నేర్చుకున్నావా? అందుకే నేనెందుకో ఇంత అనుభూతి పొందుతున్నాను. నాకెలా అనిపిస్తుందంటే మా అమ్మే నా తల పట్టినట్టుగా ఉంది. ఇక మీరు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోండి. అందరూ పీల్చే గాలి ఒక్కటే, దాహము తీర్చే నీరు ఒక్కటే. అందరూ పీల్చే గాలి ఒక్కటే, దాహము తీర్చే నీరు ఒక్కటే. రెండు నామములు శ్రీహరి ఒకడే, మనసున నిండెను రామనామము, మనసున నిండెను రామనామము. ద్వారకామాయిలో భజన మొదలైనట్టుంది. వెళ్ళి ఆ కిటికీ తెరునైనా, అప్పుడు బాగా వినిపిస్తుంది. మనసుకు నిలకడనిచ్చు నామము, కోటి జన్మల సుకృత ఫలము. మనసుకు నిలకడనిచ్చు నామము, కోటి జన్మ. ఇదే భజన పాట మా అమ్మ పాడేది. తెలుసుకో సబ్కా మాలిక్ ఏక్, తెలుసుకో సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్. సావిత్రి, మంచినీళ్ళు అయిపోయాయి, కొద్దిగా తీసుకురా. నా తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది బాబు. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు, వీళ్ళు నాయనా. ఓం సాయిరామ్. ఓం సాయిరా. మీరా, చాలా ఆలస్యమైపోయింది. బాబా నా కోసం పంపించారు కదా, అది నాకివ్వు. నేను తినేసి పడుకుంటాను, నువ్వు కూడా నిద్రపో. నిజంగా మీకు మీ భర్త ప్రాణాల గురించి చింత ఉంటే ఈ ఎండుపళ్ళు గిండుపళ్ళు తినిపించకండి. అవన్నీ తింటే ప్రాణాల మీదకి వస్తుంది. మీ భర్త ప్రాణం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఆయనకి ఏం జరిగినా దానికి బాధ్యత మీరే వహించాలి.
ఏం ఆలోచిస్తున్నావు మీరా? అది సర్కార్ అంత భయపెట్టాడు కదా. నువ్వు భయపడ్డావా? మీరా, ఎవరు ఏమన్నా సరే నాకు నా సాయి మీద పూర్తి నమ్మకం ఉంది. సాయి నా గురించి ఆలోచించారంటే అది కేవలం నా మంచికే. నువ్వు ఇంకో విషయం మర్చిపోకు. నీ కాలు బాగు చేసి ఆ సాయి నిరూపించారు. అది ఇంకే వైద్యుడూ చేయలేడు. ఓం సాయి. చూశావా, ఏం జరగలేదు. నువ్వు అనవసరంగా భయపడ్డావు. కులకర్ణి సర్కారు మళ్లీ అబద్ధం చెప్పాడు. సాయి ఇచ్చినవి తిన్నావంటే మరణిస్తావు అని. చూడు, ఇవి తినటం వల్ల నాకెంత బాగా అనిపిస్తోందో. చూడు, ఇంత తలనొప్పిలో నేను మర్చిపోయాను. అదే నిద్రపోయే ముందు అమ్మకు నమస్కరిస్తానన్న విషయం. మెల్లగా మెల్లగా ఉండండి. జాగ్రత్త. అమ్మా సాయి. ఏమైంది మీరా? ఇప్పుడు నేను బానే ఉన్నానుగా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు మీరా, ఏమైంది? చెప్పకపోతే నా మీద కొట్టే. నేను ఇంకా దాచిపెట్టలేనండి. మీతో ఇంకా అబద్ధాన్ని చెప్పలేను. నా వల్ల చాలా పెద్ద తప్పు ఒకటి జరిగిపోయింది. ఇప్పుడు మీ పరిస్థితి ఏదైతే ఉందో దానికి బాధ్యత నేనేనండి. మీ డబ్బు పోవడం, మీ అనారోగ్యం మొత్తం నా తప్పు వల్లే జరిగింది. అలా ఎందుకంటున్నావు మీరా? మీకు తెలియదండి, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. సాయి సాయి ఇచ్చిన రాయి నా చేతి నుంచి జారిపడి విరిగిపోయిందండి. నన్ను క్షమించండి. ఆ ధైర్యం సరిపోలేదు మీతో నిజం చెప్పడానికి. ఏమండి, ఏమండి, నన్ను తిట్టండి, కోప్పడండి, కానీ మౌనంగా మాత్రం ఉండొద్దు. మాట్లాడండి, నా మీద కోపం చూపించండి, కానీ మౌనంగా ఉండకండి. మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఏమైంది? కూర్చోండి, కూర్చోండి. ఏమండి, ఏమండి, ఏమైంది మీకు? ఏమండి, ఏమైందండి? అయ్యో దేవుడా, ఎవరైనా ఉన్నారా? నాకు సహాయం చేయండి. ఎవరైనా ఉన్నారా? నాకు సహాయం చేయండి బాబు. చూడు, లేవండి.
ఏమైంది? అది నేను ఇప్పుడు సాయిని తీసుకురావాలి. సాయిని దానికి సమయం పడుతుంది. మనం ఇవన్నీ ద్వారకామయ్య తీసుకువెళ్ళాలి.